వేణు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఒక కమెడియన్ గా తెలుసు. ఎవరు కూడా అంటే ఎవరు సినిమాలో సంబంధించినటువంటి ఎవరి ఇండస్ట్రీ నుంచి కూడా ఈయనంత మంచి సినిమా తీయగలరా అని ఆశ్చర్యపోయేలా తీశారు. నిజంగా చెప్పాలంటే అసలు బ్రహ్మాండంగా తీశారు. సో ఆయనతో ఉన్నటువంటి మీకు ఏదైతే సీన్ లో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ ఆయన ఎలా ఉండేవారు మీతో? కోపం ఆయనకు చాలా దూరం. కోపం అన్నది అసలు లేదు. చాలా సౌమ్యమైన మనిషి. మాట మాట్లాడితే అసలు ఎంత ప్రేమగా అంటే వీళ్ళొక యాక్టర్స్ వచ్చారు, నేను నా డైరెక్షన్లో చేస్తున్నారు అన్న అహంభావం మచ్చు కూడా కనిపించలేదండి అతనిలో. చాలా సౌమ్యంగా అతను ఏకాగ్రత, ఒక దీక్షగా ఆ సినిమాని తీశాడు. అందరితో కలిసిమెలిసి ఉండడము చాలా బాగా. అమ్మ భోజనం చేయండి, అమ్మ టీ తాగండి, అమ్మ కాఫీ తాగండి, అమ్మ బ్రేక్ఫాస్ట్ చేయండి, ఇలా అమ్మ అక్క అని సందర్భోచితంగా మాట్లాడడమే తప్ప ఆయన ఎప్పుడూ కోపం అన్నది కనబరచలేదు. ఆయన ఎంత ప్రెస్టేషన్ అంటే అసలు ఆయన అనుకున్న సన్నివేశం అనుకున్నది వచ్చే వరకు తపన పడేవారు. బాగా అదే కారణం. ఒక సీను అది పండాలి అంటే ఆయన మనసులో ఏదైతే ఉందో, ఆయన ఆలోచన విధానంలో అది రావాలి. అది వచ్చే వరకు ఎన్ని టేకులు అయినా సరే తీయించేవారు. కొంచెం శ్రమైనా పర్వాలేదు అనుకునేవారు. అమ్మ కావాలంటే రెస్ట్ తీసుకుంటా, 5 నిమిషాలు మళ్ళీ చేయండి, 10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, చేయండి, 1 గంట రెస్ట్ తీసుకోండి, మళ్ళీ చేయండి. ఇలా ఒక డైరెక్టరు, ఎందుకంటే సినిమాల కోసం వింటున్నాం. చిత్రసీమ అని నా చిన్నప్పుడు వచ్చేది, అందులో అన్ని ఇచ్చేవాళ్ళు. చిత్రసీమలో తెర వెనుక ఇలాగా అలాగా అనేవి చెప్పేవాళ్ళు అనమాట. ఓ డైరెక్టర్కు ఇంత కష్టం ఉంటుందా అని అనిపించేది. కానీ ఇది నేను కళ్ళారా చూశాను. ఒక డైరెక్టరు తిండి అని చూడడు, నిద్ర అని చూడడు, ఏదైనా నీళ్లు తాగుదామని కూడా ఉండదు. అతని దృష్టి ఎప్పుడూ ఆ కెమెరా మీద, ఆ యాక్టర్స్ మీద, ఆ స్టోరీ మీదనే ఉంటుంది అన్నమాట. ఇది స్టోరీ కాదు, అందులో రియల్ జీవితం, జీవిత గాథ. ఇది సినిమా కాదు, కథ కాదు. అసలు రాసిన మాటలు రచయితలు రమేష్ గారు, నాగరాజు గారు కూడా అద్భుతమైన డైలాగ్స్ రాశారండి. ఎక్కడ వల్గరు అన్నది లేకుండా, ఎటువంటి చెడు మాట లేకుండా సందర్భోచితంగా ఎంత బాగా రాశారంటే అంత బాగా రాశారు.